హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, రాయలసీమలోని పాలెగారులను అణచివేసిన ఆంగ్లేయ అధికారి ఎవరు? రాయలసీమలోని పాలెగారులను అణచివేసిన ఆంగ్లేయ అధికారి ఎవరు అంటే ఆన్సర్ థామస్ మన్రో. నెక్స్ట్ రెండవ ప్రశ్న, థామస్ మన్రో కర్నూలు జిల్లా అధికారిక పర్యటన సందర్భంగా ఎక్కడ అనగా ఏ ప్రదేశంలో కలరా సోకి మరణించారు? ఏ ప్రదేశంలో? చూడండి, థామస్ మన్రో కర్నూలు జిల్లా అధికారిక పర్యటన సందర్భంగా ఏ ప్రదేశంలో కలరా సోకి మరణించారు? ఆన్సర్ పత్తికొండ. నెక్స్ట్ మూడవ ప్రశ్న, థామస్ మన్రో రాయలసీమ ప్రాంతంలో ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానము పేరేమిటి? థామస్ మన్రో గారు రాయలసీమ ప్రాంతంలో ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానము పేరేమిటంటే రైత్వారీ విధానము. నెక్స్ట్, కెప్టెన్ హిప్పన్ ఏ సముద్ర నౌక ద్వారా భారతదేశానికి వచ్చెను? కెప్టెన్ హిప్పన్ నాయకత్వాన ఏ సముద్ర నౌక ద్వారా భారతదేశానికి వచ్చెను? ఆన్సర్ గ్లోబ్ నౌక ద్వారా. నెక్స్ట్, వందవాసి యుద్ధము ఎప్పుడు జరిగినది? వాందవాస్ బ్యాటిల్. వాందవాస్ అనేది ఒక ప్రాంతం పేరు. ఈ వాందవాస్ యుద్ధము ఎప్పుడు జరిగినది? ఏ సంవత్సరంలో? ఈ యొక్క యుద్ధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో అందువల్ల చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ 1760. ఫ్రెంచ్ వారు ఈ యుద్ధంతో భారతదేశంలో చాలా వరకు తమ యొక్క ఆధిక్యతను కోల్పోవడం జరిగింది. ఇదే వాందవాస్ యుద్ధం అని చెప్తారు. వాందవాస్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1760. అదే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయితే 1757. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయితే 1764. నెక్స్ట్, పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగినది? ఇది మన విశాఖపట్నం భీమినిపట్నం దగ్గరలో పద్మనాభం అనే ప్రదేశంలో జరిగినది. ఈ యొక్క పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగినది అంటే ఆన్సర్ 1794 జూలై 10న జరిగినది. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, పోర్చుగీస్ వారు ఏ సంవత్సరంలో మచిలీపట్నంలో తమ యొక్క వర్తక స్థావరాన్ని నెలకొల్పారు? పోర్చుగీస్ వారు ఏ సంవత్సరంలో మచిలీపట్నంలో తమ యొక్క వర్తక స్థావరాన్ని నెలకొల్పారు? ఆన్సర్ 1670 సంవత్సరం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, తూర్పు తీరంలో ఆంగ్లేయుల యొక్క ముఖ్య స్థావరం ఏది? ఆన్సర్ మద్రాస్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, బ్రిటిష్ వారికి తూర్పుగోదావరిలోని ఏ ప్రాంతం నేత కార్మికులకు ముఖ్య కేంద్రంగా ఉండేది? బ్రిటిష్ వారికి తూర్పుగోదావరిలోని ఏ ప్రాంతము నేత కార్మికులకు ముఖ్య కేంద్రంగా ఉండేది? ఆన్సర్ ఇంజరం. నెక్స్ట్, బ్రిటిష్ వారికి ముఖ్య స్థావరం చెన్నపట్టణం. బ్రిటిష్ వారికి ముఖ్య స్థావరమైన చెన్నపట్నం ఏ సంవత్సరంలో మున్సిపాలిటీగా గుర్తింపు పొందినది? ఆన్సర్ 1687 సంవత్సరం. నెక్స్ట్, ఆంధ్రదేశంలో మొట్టమొదటి వర్తక స్థావరంను ఏర్పాటు చేసిన ఐరోపా వర్తకులు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి వర్తక స్థావరంను ఏర్పాటు చేసిన ఐరోపా వర్తకులు ఎవరు? ఆన్సర్ డచ్ వారు. నెక్స్ట్,
12వ ప్రశ్న, ఆంధ్రదేశంలో డచ్ వారు ఏ సంవత్సరంలో మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసెను? ఆన్సర్ 1670వ సంవత్సరంలో మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసెను. నెక్స్ట్, ఫ్రెంచ్ వారు ఆంధ్రదేశంలో మొట్టమొదటి వర్తక స్థావరం ఏది? ఫ్రెంచ్ వారి యొక్క ఆంధ్రదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం ఏది? ఆన్సర్ మచిలీపట్నం. 14వ ప్రశ్న, కోస్తా ఆంధ్ర ప్రాంతంపై అధికారమును స్థాపించిన మొట్టమొదటి ఐరోపా వారు ఎవరు? కోస్తా ఆంధ్ర ప్రాంతంపై అధికారమును స్థాపించిన మొదటి ఐరోపా వారు ఎవరు? ఆన్సర్ ఫ్రెంచ్ వారు. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న, 1846లో కంపెనీపై తిరుగుబాటు చేసిన కర్నూలు పాలెగాడు ఎవరు? 1846లో కంపెనీపై తిరుగుబాటు చేసిన కర్నూలు పాలెగాడు ఎవరు? ఆన్సర్ నరసింహారెడ్డి. నెక్స్ట్, 16వ ప్రశ్న, కొండజాతి ప్రజల మద్దతుతో కంపెనీపై తిరుగుబాటు చేసిన విజయనగర జమీందారు ఎవరు? కొండజాతి ప్రజల మద్దతుతో కంపెనీపై తిరుగుబాటు చేసిన విజయనగర జమీందారు ఎవరు? ఆన్సర్ నారాయణ బాబు. నెక్స్ట్, దత్తమండలాలను రాయలసీమ అనే పేరు ప్రతిపాదించిన వారు ఎవరు? దత్తమండలాలకు రాయలసీమ అనే పేరును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఆన్సర్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. నెక్స్ట్, 18వ ప్రశ్న, 1852లో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించినది ఎవరు? 1852వ సంవత్సరంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించినది ఎవరు? ఇది మనకు అందరికీ సుపరిచితమే. ఆన్సర్ సర్ ఆర్థర్ కాటన్ గారు. నెక్స్ట్, 19వ ప్రశ్న, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సహకరించిన భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ వీణం వీరయ్య. నెక్స్ట్, 1855లో కృష్ణా నదిపై విజయవాడ ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసినది ఎవరు? ఆన్సర్ కెప్టెన్ వోర్. కృష్ణా నదిపై విజయవాడ ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసినది ఎవరు అంటే కెప్టెన్ వోర్. నెక్స్ట్, 21వ ప్రశ్న, ఫేస్కస్ అనగా చూడండి, ఫేస్కస్ అనగా ఇది చాలా ఇంపార్టెంట్. ఫేస్కస్ అనగా ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్తు, దానినే ఫేస్కస్ అని పిలుస్తారు. ఫేస్కస్ అనగా ప్రభుత్వానికి జమీందారు వారు చెల్లించాల్సిన శిస్తునే ఫేస్కస్ అని పిలుస్తారు. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న, బొబ్బిలి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగినది? ఆన్సర్ విజయరామరాజు. ఫ్రెంచ్ వారికి విజయరామరాజు మరియు బొబ్బిలి జమీందారుకు జరిగినది. చూడండి, బొబ్బిలి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగినది అంటే విజయరామరాజు మరియు బొబ్బిలి జమీందారు. అయితే విజయరామరాజుకు ఫ్రెంచ్ వారు మద్దతు ఇవ్వడం జరిగినది. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న, బొబ్బిలి యుద్ధంలో వధించబడిన బొబ్బిలి జమీందార్ ఎవరు? ఆన్సర్ బొబ్బిలి రంగారావు గారు. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న, గోదావరి తీరంలో రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగినది?
చూడండి, ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్, గమనించండి. గోదావరి తీరంలో రంపా తిరుగుబాటు ఎప్పుడు జరిగినది? 1879 సంవత్సరంలో జరిగినది. రంపా తిరుగుబాటుకు ముఖ్య కారణం ఏమిటి? ఆన్సర్ చూడండి, చిగురు పన్ను ఇది కారణమే. మొదలు పన్ను కారణమే. రామభూపతి దేవు నిరంకుశ విధానాలు. సో ఇవన్నీ ఆన్సర్. చిగురు పన్ను, మొదలు పన్ను, రామభూపతి దేవు నిరంకుశ విధానాలు అన్నీ కూడా కారణమే. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ చూడండి, చంద్రయ్య, పులికంటి సాంబయ్య, అంబుల్ రెడ్డి. పైవారందరూ. ఆన్సర్ పైవారందరూ. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కోస్తాలో గంజాం మండలం కరువు ఏ సంవత్సరంలో ఏర్పడినది? ఆన్సర్ 1865-66 సంవత్సరంలో. కోస్తాలో గంజాం మండలం కరువు ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1865-66 సంవత్సరంలో. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, 28వ ప్రశ్న, గొడాల్ఫిన్ అవార్డు ఏ సంవత్సరంలో ప్రకటించబడినది? గొడాల్ఫిన్ అవార్డు ఏ సంవత్సరంలో ప్రకటించబడినది? ఆన్సర్ 1708 సంవత్సరంలో. నెక్స్ట్ 29వ ప్రశ్న, బళ్ళారి క్రైస్తవ సంఘం ప్రచురించిన ప్రథమ తెలుగు పత్రిక ఏది? ఆన్సర్ సత్యదూత. నెక్స్ట్ 30వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ ఎక్కడ కలదు? ఆన్సర్ కడప. ఆంధ్రప్రదేశ్లో సిపి బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ లైబ్రరీ ఎక్కడ కలదు అంటే కడప. నెక్స్ట్ 31వ ప్రశ్న, వేమన పద్యాలను తెలుగులోకి అనువదించిన ఆంగ్లేయ అధికారి వారు ఎవరు? వేమన పద్యాలను తెలుగులోకి అనువదించిన ఆంగ్లేయ అధికారి గారు ఎవరు అంటే ఆన్సర్ సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ గారు. చూడండి. నెక్స్ట్ 32వ ప్రశ్న, తెలుగు బైబిల్ గ్రంథం ఏ పట్టణంలో ముద్రించబడినది? తెలుగు బైబిల్ గ్రంథం ఏ పట్టణంలో ముద్రించబడినది? ఆన్సర్ హలే ఫ్రెషియా. చూడండి, ఫ్రెషియా. యాక్చువల్గా ఈ ఫ్రెషియా అనేది నేటి జర్మనీ. ఫ్రెషియాలోని హలే అనే ప్రదేశము, ఇది నేటి జర్మనీ. ఇది నెక్స్ట్ 33వ ప్రశ్న, బ్రిటిష్ రాణి పాలనలో ఆంధ్రదేశంలో జరిగిన తిరుగుబాట్లు. బ్రిటిష్ రాణి పాలనలో ఆంధ్రదేశంలో జరిగిన తిరుగుబాట్లు. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ సరిగా ఇవ్వలేదు. సరే, తర్వాత ఒకసారి ఈ ప్రశ్నను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 34వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రాలో మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ కడపలోని జమ్మల మడుగులో ఎప్పుడు స్థాపించారు? చూడండి, ఆంధ్రాలో మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ కడపలోని జమ్మల మడుగులో ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1805వ సంవత్సరంలో. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, గోదావరి జిల్లాలో డొక్కల కరువుగా పేరు పొందిన తీవ్రమైన కరువు ఎప్పుడు ఏర్పడినది? గోదావరి జిల్లాలో డొక్కల కరువుగా పేరు పొందిన తీవ్రమైన కరువు ఎప్పుడు ఏర్పడినది? ఆన్సర్ 1833వ సంవత్సరంలో.
నెక్స్ట్ తర్వాత ప్రశ్న, రంపా విప్లవంకు కారణమైన చిగురు పన్ను దేనిపై హింసించారు? దేనిపై విధించారు? యాక్చువల్గా ఇక్కడ ప్రింటింగ్ తప్పడింది, చూడండి. రంపా విప్లవమునకు కారణమైన చిగురు పన్ను దేనిపై విధించారు? ఆన్సర్ చూడండి, కల్లు గీత కార్మికులపై. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కడప జిల్లాలో కలెక్టర్గా ఉండి ఆంధ్ర భాషపై అద్వితీయమైన పాండిత్యంను సంపాదించిన వ్యక్తి ఎవరు? కడప జిల్లాలో కలెక్టర్గా ఉండి ఆంధ్ర భాషపై అద్వితీయమైన పాండిత్యంను సంపాదించిన వారు ఎవరు? ఆన్సర్ సిపి బ్రౌన్ గారు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, తెలుగు ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ తెలుగు నిఘంటువును రచించిన ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ సిపి బ్రౌన్. తెలుగు మరియు ఇంగ్లీష్ మరియు తెలుగు నిఘంటువును రచించిన ఆంగ్లేయుడు ఎవరు అంటే సిపి బ్రౌన్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, రాయలసీమ ప్రజలతో తెలుగులో మాట్లాడి వారి యొక్క కష్టాలను తీర్చడానికి పాటుపడిన ఒకే ఒక గవర్నర్ ఎవరు? ఆన్సర్ థామస్ మన్రో. చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి చాలా కృషి చేసిన వ్యక్తి, రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. అదే ప్రాంతంలో కలరా సోకి పత్తికొండ అనే ప్రదేశంలో మరణించిన ఆంగ్లేయ అధికారి ఎవరు అంటే థామస్ మన్రో గారు. నెక్స్ట్ 40వ ప్రశ్న, పర్లాకిమిడి జమీందారు అయిన సవర ప్రాంతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు? పర్లాకిమిడి జమీందారు సవర ప్రాంతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు? ఆన్సర్ దండసేనుడు. ఆన్సర్ చూడండి, క్వశ్చన్ మరొకసారి. పర్లాకిమిడి జమీందారులోని సవర ప్రాంతంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు అంటే దండసేనుడు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, బ్రిటిష్ వారిపై కడపలోని జిహాద్ను ప్రకటించిన వారు ఎవరు? ఆన్సర్ షేక్ పీర్ సాహెబ్. జిహాద్ను ప్రకటించిన వారు ఎవరు అంటే షేక్ పీర్ సాహెబ్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, గోదావరి జిల్లాలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? గోదావరి జిల్లాలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ కోరుకొండ సుబ్బారెడ్డి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, ఈ కాలంలో విశాఖపట్నంకు ముస్లింలు ఏ పేరు పెట్టాలని భావించారు? ఈ కాలం అంటే ఈ యొక్క ఉద్యమ కాలము అని చెప్పి. ఈ కాలంలో విశాఖపట్నంకు ముస్లింలు ఏ పేరు పెట్టాలని భావించారు? ఆన్సర్ మహమ్మద్ పట్నం. నెక్స్ట్ 44వ ప్రశ్న, 1857 సంవత్సరంలో తిరుగుబాటును సమర్థిస్తూ తెలుగులో కరపత్రాలు ఏ పట్టణంలో గోడలకు అంటించడం జరిగినది? 1857 తిరుగుబాటును సమర్థిస్తూ తెలుగులో కరపత్రాలు ఏ పట్టణంలో గోడలకు అంటించడం జరిగినది? ఆన్సర్ విశాఖపట్నంలో. నెక్స్ట్ 45వ ప్రశ్న, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో దండసేనుని తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ కెప్టెన్ ఎవరు? ఆన్సర్ కెప్టెన్ విల్సన్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 46వ ప్రశ్న, ఆంధ్రదేశంలో డచ్ వారి ప్రధాన కేంద్రం ఏది?
ఆన్సర్ పులికాటు. నెక్స్ట్, ఆంధ్రదేశానికి వచ్చిన తొలి ఆంగ్లేయ నౌక పేరేమిటి? గ్లోబ్ నౌక. నెక్స్ట్, తర్వాత ప్రశ్న, ఇంగ్లీష్ వారికి బంగారు ఫర్మానాను ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్, తర్వాత ప్రశ్న, మద్రాసులో ఇంగ్లీష్ వారు నిర్మించిన కోట పేరేమిటి? సెయింట్ జార్జ్ కోట. నెక్స్ట్, ఫ్రెంచ్ కంపెనీలను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ కోల్బర్ట్. నెక్స్ట్, తర్వాత ప్రశ్న, ఇండియాలో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది? ఇండియాలో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది? ఆన్సర్ పాండిచ్చేరి. యాభై రెండో ప్రశ్న, మొదటి ఆర్కాట్ యుద్ధానికి గల మరో పేరేమిటి? మొదటి ఆర్కాట్ యుద్ధానికి గల మరొక పేరేమిటి? ఆన్సర్ శాంతోమ్ యుద్ధము. నెక్స్ట్, తర్వాత ప్రశ్న, మొదటి కర్ణాటక యుద్ధాన్ని ఎవరు మొదలుపెట్టారు? ఆన్సర్ ఇంగ్లీష్ వారు. తర్వాత ప్రశ్న, నాజర్ జంగ్ను హత్య చేసినది ఎవరు? నాజర్ జంగ్ను చూడండి, నాజర్ జంగ్, ముజాఫర్ జంగ్ ఇద్దరు మనకు మొదటి మరియు రెండవ ఆంగ్లో కర్ణాటక వార్సులో ఉంటారు వీళ్ళు, ఫ్రెంచ్ తరపున మరియు బ్రిటిష్ వారి తరపున. నాజర్ జంగ్ను హత్య చేసినది ఎవరు? ఆన్సర్ హిమ్మత్ ఖాన్. నెక్స్ట్, మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ కౌంట్ డి లాలీ. కౌంట్ లల్లీ అని ఇచ్చారు, కౌంట్ డి లాలీ. నెక్స్ట్, తర్వాత ప్రశ్న, చందుర్తి యుద్ధంలో ఇంగ్లీష్ వారికి సహాయపడిన ఆంధ్ర రాజు ఎవరు? చందుర్తి యుద్ధంలో ఇంగ్లీష్ వారికి సహాయపడిన ఆంధ్ర రాజు ఎవరు అంటే ఆనంద గజపతి రాజు. నెక్స్ట్, తర్వాత ప్రశ్న, బ్రిటిష్ వారి కాలంలో రాయలసీమకు పేరేమిటి? ఆన్సర్ దత్త మండలాలు. నెక్స్ట్, 58వ ప్రశ్న, గుంటూరు సర్కార్ అసలు పేరేమిటి? ఆన్సర్ ముర్తుజనగర్ సర్కార్. చూడండి, ముర్తుజనగర్ సర్కార్, ముర్తుజనగర్ సర్కార్. నెక్స్ట్, 59వ ప్రశ్న, బొబ్బిలి యుద్ధంలో మరణించిన రాజు ఎవరు? పెద్ద రంగరాయుడు. బొబ్బిలి యుద్ధంలో మరణించిన రాజు ఎవరంటే పెద్ద రంగరాయుడు. నెక్స్ట్, 60వ ప్రశ్న, ఇంగ్లీష్ వారికి ఆనంద గజపతికి ఎక్కడ సంధి జరిగినది? ఇంగ్లీష్ వారికి ఆనంద గజపతికి ఎక్కడ సంధి జరిగినది? ఆన్సర్ కసింకోట ప్రదేశంలో. నెక్స్ట్, 61వ ప్రశ్న, బొబ్బిలి యుద్ధం ఏ తేదీన జరిగినది? బొబ్బిలి యుద్ధం ఏ తేదీన జరిగినది అంటే 1757 జనవరి 24వ తేదీన. బొబ్బిలి యుద్ధం ఏ తేదీన జరిగినది అంటే చూడండి 1757 జనవరి 4. బొబ్బిలి యుద్ధం ఏ తేదీన జరిగింది అంటే 1757 జనవరి 24వ తేదీన. చాలా ఇంపార్టెంట్ ఇది. 1757 జాన్ 24. నెక్స్ట్ 62వ ప్రశ్న, కసింకోట ఒప్పందం ఏ తేదీన జరిగినది? కసింకోట ఒప్పందం ఏ తేదీన జరిగినది?
1758 డిసెంబర్ 21. చూడండి, బొబ్బిలి యుద్ధం తేదీ, కసింకోట ఒప్పందం తేదీ, ఈ తేదీలతో పాటుగా ఇవి ఇంపార్టెంట్. కసింకోట ఒప్పందం ఎప్పుడంటే 1758 డిసెంబర్ 21. బొబ్బిలి యుద్ధం ఏ తేదీని జరిగిందంటే 1757 జనవరి 24. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 63వ ప్రశ్న. మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సేనాధిపతి ఎవరు? మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సేనాధిపతి ఎవరు అంటే ఆన్సర్ కాన్ఫ్లాన్స్. యాక్చువల్లీ కాన్ఫ్లాక్స్ అని కూడా అని పిలుస్తాం, కాన్ఫ్లాన్స్. మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సేనాధిపతి ఎవరంటే కాన్ఫ్లాన్స్. నెక్స్ట్ 64వ ప్రశ్న. రాయలసీమ జిల్లాలను ఇంగ్లీష్ వారికి చూడండి, రాయలసీమ జిల్లాలను ఇంగ్లీష్ వారు ఎవరి నుండి పొందారు? ఏవైతే ఈ దత్త మండలాలని మనం చెప్పామో ఆ యొక్క దత్త మండలాలు ఇంగ్లీష్ వారు ఎవరి నుండి పొందారు అంటే ఆన్సర్ నిజామత్ అలీ. యాక్చువల్గా నిజాం అలీ అని ఇచ్చారు, నిజామత్ అలీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరియు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.